కమల: ఏమండి, సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా రండి. రాకేష్: త్వరగా రావడానికి మీ నాన్న నాకేమి బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఏమి కొనివ్వలేదు. నేను కష్టపడి కొనుక్కున్న టీడీపీ గుర్తు ఒకటే ఉంది. కమల: మీరు త్వరగా వస్తే బీజేపీ గుర్తిచ్చి స్వాగతం చెబుతా. ఆలస్యమైతే కాంగ్రెస్ గుర్తుతో, బాగా ఆలస్యమైతే ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుతో ఎదురు వస్తా, గుర్తుంచుకోండి. రాకేష్: ఇంకా నయం, ఈమెకు సిపిఐ సిపిఎం గుర్తులు తెలియనట్లు ఉన్నాయి. ఒకానొక రాజ్యంలో రాజు తమ రాజ్యంలోని గొర్రెలన్నిటికీ శీతాకాలంలో ఉన్నికోటు ఉచితంగా ఇస్తానని చాటింపు వేశాడు. అది తెలిసి గొర్రెలన్నీ ఎంతో సంతోషించి రాజుని దైవంగా భావించాయి. ఆ రాజు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టేవి. ఒకరోజు రాణి అడిగింది, ఏమండి, అన్ని గొర్రెలకు కోటు కావాలంటే చాలా ఉన్ని కావాలి, ఎక్కడి నుంచి తీస్తారు? దానికి రాజు, ఇంకెక్కడి నుంచి తెస్తాం, ఆ గొర్రెల నుంచే తీస్తాం అని సమాధానమిచ్చాడు. ప్రభుత్వ ఉచిత పథకాలు అంతే. కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న భార్య కారు తీసుకుని ఒంటరిగా వెళ్ళింది. భర్త: బేబీ, ఎక్కడి వరకు వెళ్ళావు? భార్య: ఇప్పుడే హైవే ఎక్కానండి. భర్త: జాగ్రత్త, హైవేపై కొందరు రాంగ్ రూట్లో వస్తుంటారు. భార్య: నిజమేనండి, ఇక్కడ అందరూ రాంగ్ రూట్లోనే నాకు ఎదురుగా వస్తున్నారు. భర్త: అంటే? భార్య: ఏమండి, మీరు నన్ను తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా, లేదా అందంగా ఉన్నానని పెళ్లి చేసుకున్నారా? భర్త: రెండూ కాదనే చేసుకున్నా. భార్య: అంటే? భర్త: నువ్వు అందంగా ఉంటే అందరి కళ్ళు నీపైనే ఉంటాయి, నువ్వు తెలివైన దానివైతే నీ కళ్ళు ఎప్పుడు నాపైనే ఉంటాయి. భార్య: అర్థం కాలేదండి. భర్త: అందుకేగా నేను చేసుకున్నది. టీసీ: టికెట్ ఇవ్వండి. కుమార్: తీసుకోలేదు, ఉన్నా ఇవ్వను. టీసీ: ఎందుకు? కుమార్: జర్నీ చేసేటప్పుడు తెలియని వాళ్ళ నుంచి ఏమీ తీసుకోవద్దు, ఇవ్వద్దు అని పెద్దలు చెప్పారు.